హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి ఇంత మెత్తటి చీర చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ముందుగా అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే ఒక సామెత చెప్తాను, నాకు అది కరెక్టా తప్పు అయితే తెలియదు. పామే తాడు సంథింగ్ తాడే పాము అంటారు కదా. సో అలా అయిపోయిందండి. ఇంత మెత్తటి చీరనే నాకైతే జిగ్జాగ్ పీకో చేస్తుంటే అయితే నీడిల్ అయితే విరిగిపోయింది. సో చాలా షాక్ అయ్యానండి. ఎంత స్మూత్గా ఉంది అంటే అంత స్మూత్గా ఉంది, కానీ నీడిల్ అయితే విరిగిపోయింది. సో ఇప్పుడు నీడిల్ అయితే ఎలా చేంజ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే ఇలా పాదం కింద అయితే ఆల్రెడీ నీడిల్ అనేది సగం విరిగిపోయింది. ఇలా పాదం కింద ఒక వేస్ట్ క్లాత్ అయితే పెట్టేసుకోవాలి. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఒక్కో మిషన్కి ఒక్కలా అయితే ఉంటుందండి. నా మిషన్కి అయితే ఇక్కడ స్క్రూ అయితే చాలా చిన్నగా ఉంది. సో ఇప్పుడు స్క్రూ అయితే విప్పేసుకున్న తర్వాత మనకి నీడిల్ అనేది చాలా ఈజీగా అయితే వస్తుంది. సో ఇలా దాన్ని కింద 2 స్క్రూలు అయితే ఉంటాయండి. సో కింద ఉన్న స్క్రూ అయితే విప్పేసుకున్నాం అనుకోండి, కొంచెం లూజ్ చేసుకోగానే నీడిల్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ దీనికి ఆ సగం వరకు అయితే విరిగిపోయింది. అలాగే నీడిల్ వంకర పోయిందండి, చూసారు కదా. ఒక్కోసారి మన టైం అనేది బాగాలేకపోతే చిన్న కట్టెతో కొట్టుకున్నా కూడా దెబ్బ అనేది చాలా పెద్దగా తాకుతుంది. సో ఇప్పుడు మనకి జిగ్జాగ్ మిషన్కి మనకి స్వింగ్ మిషన్, పెద్ద మిషన్ అంటే పెద్ద మేకర్ మిషన్ ఉంటుంది కదా, రెండిటికి అయితే సేమ్ నీడిల్ అయితే వస్తుంది. నేనైతే ఒక 2 ప్యాకెట్స్ అయితే తెచ్చి పెట్టుకుంటానండి. మనకి ఊరికే అయితే పోయి తెచ్చుకోవడానికి అయితే వీలు ఉండదు కదా. సో ఈ ప్యాకెట్ అండి, నేను ఈ ప్యాకెట్ వచ్చేసి ఆర్గాన్ కంపెనీ కాదండి, వేరే కంపెనీ. నేను మిషన్ తీసుకున్నప్పుడే 2 ప్యాకెట్స్ అయితే తీసి పెట్టుకున్నాను. ఆల్రెడీ ఒక ప్యాకెట్ అయితే అయిపోయింది, ఇంకొక ప్యాకెట్ అయితే ఉంది. ఇది వచ్చేసి 1 సైడు ఇలా సాఫ్ట్గా ఉంది, 1 సైడు చిన్నగా ఘాటులాగా, అంటే ఇట్లా కట్ చేస్తే ఎలా ఉంటుందో కొంచెం అలా లోపటికి అయితే ఉంది. ఘాటు కాదండి, కొంచెం లోపటికి ఇట్లా కట్ లాగా ఉంటుంది. సో అలా సాఫ్ట్గా ఉంది వచ్చేసి మనకి వెనక సైడ్ ఉంచుకోవాలి. మళ్ళీ ఈ మిషన్కి వచ్చేసి కింద ఉండే హోలు మనకి ఫ్రంట్ సైడ్ వస్తుందండి. సో థ్రెడ్ అనేది ఇలా ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ అయితే పెట్టుకోవాలి. కాబట్టి మనకి ఆ కట్ మార్క్ అనేది ఫ్రంట్ సైడ్ వచ్చేటి పెట్టుకోవాలి. చాలా ఈజీగా అయితే పెట్టొచ్చిందండి. నాకైతే పెద్ద మేకర్ మిషన్కి అయితే చాలా ఉంటుంది, నాకు అస్సలకే పెట్టరాదు. దీనికైతే చాలా ఈజీగా పట్టింది. దీనికైతే ఇది సెకండ్ నీడిల్ అండి. స్టార్టింగ్లో ఒక నీడిల్ అయితే విరిగింది, ఇది అయితే ఒక 2 ఇయర్స్కి ఇది సెకండ్ నీడిల్. అయితే నేను చాలా షాక్ అయిపోయాను, ఇంత మెత్తగా ఉంది, దీనికి నీడిల్ విరగడం ఏంటా అని. సో ఇలా ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్కి థ్రెడ్ తీసి ఆ ఫుట్కి ఉన్న మధ్యలో గ్యాప్లో నుంచి ఇలా సైడ్కి పెట్టుకోవాలి. ఇలా థ్రెడ్ కింద బాబిన్ నుంచి థ్రెడ్ అనేది పైకి తీసాం కదా, ఇలా సైడ్కి పెట్టుకోవాలి. మనకి నీడిల్ అనేది రైట్ పెట్టామా రాంగ్ పెట్టామా అనేది అయితే ఒకసారి చెక్ చేసుకోవాలండి కంపల్సరిగా. సో ఇక్కడ ఆల్రెడీ పీకో పుట్ అనేది ఉంది కాబట్టి ఇలా వేస్ట్ క్లాత్ అయితే పెట్టి చిన్నగా ట్రై అయితే చేస్తున్నాను. సో మనకి నీడిల్ అనేది రాంగ్గా పెట్టామనుకోండి దారం తెగిపోతుంది, లేదు అంటే పూస కుట్టులాగా లూజ్ కుట్టు అయితే వస్తుంది. సో మనం నీడిల్ కరెక్ట్గా పెట్టామనుకోండి మనకి కుట్టు కూడా కరెక్ట్గా అయితే వస్తుంది. సో ఇప్పుడు ఎలా పెట్టానంటే చెప్పండి, గెస్ చేయండి. నేనైతే కరెక్ట్గానే పెట్టానండి. సో ఇలా కుట్టు అయితే 3వ నెంబర్ మీద పెట్టుకొని అయితే నేను జిగ్జాగ్ చేస్తాను. సాఫ్ట్గా ఉండేది వచ్చేసి వెనక సైడ్ పెట్టుకొని, కొంచెం ఫ్లాట్గా అంటే లోపలికి కట్ అయి ఉన్నది వచ్చేసి మనకి ఇలా ఫ్రంట్ సైడ్ పెట్టుకుంటే మనకి నీడిల్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో కన్ఫ్యూజ్ అయితే ఏమి లేకుండా మళ్ళీ ఒకసారి 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. మనము నీడిల్ రాంగ్ పెట్టినా కూడా నీడిల్ అనేది తొందరగా విరిగిపోతుందండి. ఎక్కువ లైఫ్ అయితే ఆ నీడిల్కి ఉండదు రాంగ్గా పెడితే. నేనైతే సామెత నాకు కరెక్ట్గా తెలియదు. సో మీరైతే సామెత కరెక్ట్గా ఏంటో నాకైతే కామెంట్ చేయండి. అలాగే చిన్న వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్